ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగాను చలిపెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగాను చిట్టవే చలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ కరీంనగర్. రైట్, ఎనీవేస్ చూశారు కదా వాళ్ళలోని జోష్, నిజంగా వాళ్ళ వాయిస్ లోని బేస్ వినగానే నాకు అనిపిస్తుంది ఈ రోజు జిల్ జిల్ జిగాలో ఖచ్చితంగా వీళ్ళు అల్లరి చేసేయడానికి రెడీగా ఉన్నారని. సో రైట్ రేణు, సో మరి అల్లరి చేయాలంటే మనం ఫాస్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో యాక్చువల్ గా మన జిల్ జిల్ జిగాలో ఓన్లీ వీళ్ళందరూ గేమ్సే ఉంటాయి అనుకుంటున్నారు, కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే గేమ్స్ తో పాటు మన దాంట్లో టాస్క్ కూడా ఉంటాయి. సో సరదాగా వాళ్ళకి జనరల్ గా నువ్వు హెవీ ఎక్సర్సైజ్ చేసే ముందు జనరల్ గా వార్మప్ చేస్తుంటావు కదా, సో అలా అన్నమాట. సో మన షోలో కూడా ఈ రోజు గేమ్స్ కంటే ముందు విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి టాస్క్ చేయాలంటే మనకి కావాలి రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. yes, నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి 3 అవెంజర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్ మరి నా టీం నుంచి కూడా 3 రాములమ్మలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి మొత్తానికి మా రాములమ్మలు వచ్చిండ్రు అండ్ అవెంజర్స్ వచ్చిండ్రు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్ ఎవరు చేస్తుండ్రు చెప్పు? టాస్క్ చేయడానికి నా టీం నుంచి అవెంజర్స్ వస్తారు. అవెంజర్స్ అంత సీన్ లేదు, అవెంజర్స్ బుస్సే. ఇక్కడ నేచురల్ స్టార్స్ రాములమ్మలు ఉన్నారు. ఆ రాములమ్మలు ఫస్ట్ రాములమ్మ ఎవరు వస్తుందో చూసేద్దాం. ఎందుకంత సీరియస్ గా చూస్తాం? సరే పో చేయిపోండి, మీ అవెంజర్స్ కి ఇచ్చేస్తాం. టాస్క్ ఎవరు చేసేది ఫైనల్ గా మాత్రం రచ్చ రచ్చ చేసేది ఓన్లీ మా గర్ల్స్. రైట్, సో ఫస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ అవెంజర్స్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? దినాకర్. ఓకే దినాకర్, ఏం చేస్తుంటావు నువ్వు? చదువుతూ ఉంటా. అరే ఈడెవడ్రా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. మధ్య మధ్యలో ప్రేమిస్తుంటాడు. అవునా? అండ్ చదువుతో పాటు ప్రేమించట్లేదా? ప్రేమించట్లేదు. ఇన్ని లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి. నచ్చలేదా? ఎవరు నచ్చలేదు? నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకని? సరే, ముక్కు బాగోదు, నచ్చలేదు, ఓకే రైట్. మొహం కూడా బాగోదు, హేళన బాగుంటుంది కదా. ఓకే, సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ర్యాంప్ వాక్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్రొఫెషనల్ మోడల్ వి, అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే కమన్. సో ర్యాంప్ వాక్ చేయడానికి నా టీం నుంచి దినాకర్ రెడీగా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చింది తమ్ముడు నీకు? ఓకే, దాన్ని కూడా ఇష్టంగా స్వీకరించి టాస్క్ పర్ఫార్మ్ చేశారేనా? నా పరువు నిలబెట్టు. ఓకే, here we go, 3, 2, 1 స్టార్ట్. పట్టుకో 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 పట్టు చీర పట్టుకో చుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర. ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు కుక్కడా కుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. కల్లో వచ్చే ఎక్కడికి దొరకం. దినాకర్, నువ్వు బాగా చేసావు, బాగా ఇట్లా 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 చేసినావు, కానీ రేణు ఏంటి ఇట్లా చేసింది? సో గర్ల్స్ ఎలా ఉందా వాక్? Okay, right. So మరి next we'll move on to Nitin team girls. So మరి Nitin team నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి రాములమ్మ నెంబర్ 1. So what's your name? వందన. రైట్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఫస్ట్ చూద్దాం. యాక్చువల్ గా వందనకి ఏ టాస్క్ వస్తుందో నాకే టెన్షన్ గా ఉంది, ఎందుకంటే పాప నా యాళ్ళు చేస్తుందో లేదో. రైట్, సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? yes. డాన్స్ చేస్తావా? మధ్యలోనే జుఫ్ఫు ఎగిరిపోతా. సో ఆర్ యు రెడీ? yes. Go there.
star, I'm your angel. Arey oh rockstar, I am single. Mr. Rockstar, how the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one day girlfriend undi pandaga chesi break up aipota. Autosomo corta, autosomo corta, autosomo corta, rockstar me style ko like corta. So girls and boys, వందనాకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. వందనాలమ్మా అమ్మ వందనాలమ్మా వందనాలమ్మా బాగా చేసావమ్మా, బాగా చేసావు, బాగా చేసావు, బాగా చేసావు. షూస్ వేసుకోవద్దు. వద్దు మాట్లాడుకో పిట్టకింత కూట ఘనం. రైట్. సో నాకు వందనాన్ని చూడగానే ఏమనిపించిందంటే పిట్ట కొంచెం కూత ఘనం అనిపించింది. రైట్. ఎంత చాలా సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ వందన. ఇది బాయ్స్ కి ధీటుగా అండ్ వాళ్ళకి ఆపోజిట్ టీమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అంటే ఇది అని చూపెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి అవెంజర్ నెంబర్ 2. హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? మహేష్. మహేష్. మహేష్ 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 నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే ఓకే. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు కార్ డ్రైవింగ్ చేయాలి. కార్ ఏది? ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్ కార్ ఉందని అనుకోవాలి. నీ వెనకాల నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇమాజిన్ అంతే. ఓకే ఓపెంది ఊపేస్తా. ఓకే గోదర్ కార్తీ తొందరగా కార్తీ ఇగో కిస్. ఓకే. నాకు తెలిసి మనవాడు ఫస్ట్ టైం అనుకుంటా డ్రైవ్ చేయటం. అనవసరంగా చూసి అక్క కాలు పోయింది. అక్క ఇప్పుడు ఇట్లా చేయాలి యాంకరింగ్. ఓకే రైట్. సో మరి నా టీం నుంచి అంటే నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి రాములమ్మ వచ్చేసింది. నువ్వు కడవ మీద కడవ వేసి కదిలించేనమ్మా ఓ రామ్. జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. సో ఎనీవేస్ శ్వేత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో సూపర్ టాస్క్ నీకు వచ్చింది. సో మరి ఈ టాస్క్ ఏంటో తెలుసా? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు మెస్మరైజ్ చేసేయచ్చు అండ్ లీనమైపోతారు ఈ టాస్క్ నువ్వు చేయగానే. సో ఇంతకీ ఆ టాస్క్ ఏంటి అని శ్వేత నన్ను సీరియస్ గా చూస్తుంది. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ పాడాలి. Here we go, start. అప్పుడప్పుడు అనిపిస్తుంది నీతో ఉంటుందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది నీతో ఉంటుంటే, నీతో ఉంటుంటే, నీతో 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 ఉంటుంటే, నన్ను నేను మరిచిన సమయం మరిచిన నేను కలిసాక నేను నీతో 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 ఉంటుంటే, నువ్వే 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 వింటుంటే, నీతో నీతో. శ్వేత పాడితే బాగుంది కానీ నువ్వు పాడితే శ్వేత నాకు బాడినట్లు. వినిపించి చెప్పు. ఫస్ట్ లైన్ ఏం పడింది? నీతో నీతో అని. ఫస్ట్ లైన్ అది కాదు. అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి అంటే అవెంజర్ 3 వచ్చేస్తున్నాడు. హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? బి సంజయ్ కుమార్. బి సంజయ్ కుమార్. బి సంజయ్ కుమార్. బి సంజయ్ కుమార్. సంజయ్ సంజయ్ సంజయ్. నువ్వు అమ్మాయిలకి కనెక్ట్ అవడం కన్నా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నావు నితిన్.
నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? బి సంజయ్ కుమార్. ఓకే సంజయ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఏమంటావు? ఓకే ఓకే, సో ఆ డాన్స్ ని ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నావు? విట్స్ కాలేజ్ అమ్మాయిలకి. అమ్మాయిలకి సభాముఖంగా తెలియజేయగా ఇది విన్నారా? ఈ రోజు సంజయ్ మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తున్నాడు. దయమైలారా ఎక్కడి నుంచి? రైట్ హియర్ గో. వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతే మాటే విన్నంటుండే నాయనా, నువ్వు వెళ్ళిపోతుంటే మనసే పిలిచిందే లేరా ఇలా. వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతే మాటే విన్నంటుండే నాయనా, నువ్వు వెళ్ళిపోతుంటే మనసే పిలిచిందే లేరా ఇలా. తప్పే చేసాగాని క్షమించవే, తప్పేసుకుంటా నన్ను మన్నించవే, నన్నింక నువ్వు ఇంత శిక్షించకే, నీ ప్రేమలోన నన్ను హింసించకే. నీ తోడైనే ఉంటా నా నీడై నువ్వుండు, ఇంకా ఎప్పటిదాకైనా నాతోనే నువ్వుండు. ఓకే రైట్. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ సంజయ్ ఏం చెప్పాడంటే ఈ డాన్స్ మా కాలేజ్ స్టూడెంట్స్ మా గర్ల్స్ అందరికి డెడికేట్ చేస్తాను, దయామయులందరికి. కానీ ఈ రోజు నువ్వు డెడికేట్ చేసింది రేణుకి. ఎందుకని ప్రశ్నిస్తున్నానంటే. Anyways, thank you so much Sanjay. And next we'll move on to Ramulamalu. So last Ramulama వచ్చేసింది లాస్ట్ టాస్క్ చేయడానికి. Come here. ఓకే రాములమ్మ నంబర్ 3. నీ పేరేంటి రాములమ్మ? అర్చన. అర్చన. అర్చన అచ్చు. అర్చు. హలో, అచ్చు బుచ్చు అని మమ్మల్ని పిచ్చి పిచ్చిగా పిలవద్దు. అచ్చు మేమే పిలవాలి, పిలిస్తే ఏమంటావు అచ్చు? ఓకే 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 రైట్. సో మరి మా అచ్చుకి అర్చనకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. బాగా చెప్తున్నా. అచ్చు కుక్క పిల్లల అచ్చు. సో అచ్చు నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా డిఫరెంట్ టాస్క్. ఇప్పుడు దాకా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో టాస్క్లు చేశారు, సాంగ్స్ అండ్ డాన్స్. కానీ నువ్వు డిఫరెంట్ గా ఈ రోజు లవ్ ప్రపోజల్ చెయ్యాలి. ఎవరికి? ఎవరికి చేస్తావు? నువ్వు పక్కకి రాను, పక్కకెళ్ళు. నీకు చేయమంటావా? లేదు లేదు, నువ్వు ఎవరో ఉన్నారనుకుని ప్రపోజ్. అంత సీన్ లేదు. ఇక్కడ చెట్టత మొగాన్ని నేనుండగా కాశీకి పోయాడు, కాషాయం మరిచిపోయాడు, వారణాసికి పోయాడు, తన వరుస మార్చాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. ఎవడరా అచ్చా రెడీ? మూవ్. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే. హాయ్ నితిన్. హాయ్. నన్ను ఎప్పుడైనా చూసావా నువ్వు? అది చూస్తుంటాను అప్పుడప్పుడు. ఇక్కడే రోజు కాలేజ్కి వెళ్తుంటావు కదా, అందరికీ అదే చెప్తావు. సో మా ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా బాగుంటది అమ్మాయి చెప్తుంటారు. నీ పేరు? అర్చన. అర్చన. నైస్ నేమ్ అర్చన. ఇంతకీ ఏంటి వచ్చావు? ఏమన్నా బుక్ కావాలా? లేదు లేదు. సబ్జెక్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? లేదు లేదు. మరి ఏం కావాలి చెప్పు. నీకు నువ్వు కావాలి. నితిన్, నాకు నీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా ఇష్టం. LOVE మాత్రం రౌండ్ చేసి ఐ లవ్ యూ నితిన్. It's a crazy, 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 crazy feeling. 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 అయ్యో నితిన్ చెట్టు ఎక్కడ కొండమొచ్చి నితిన్ రా కిందకి వచ్చి ఇక చాలు. అదిగో వెళుతుంది గాడిద. గాడిద ఏదో మోసుకోలే. మాకు కూడా తెలుసు. ఇప్పుడు మా ఫీల్ ఏంటో తెలుసా? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సో ఇదన్నమాట మా ఫీలింగ్. ఎందుకంటే సో లాస్ట్ టాస్క్ ఫ్రమ్ అర్చన. నిజంగా ఇలా ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా ఏ అబ్బాయి నా పడాల్సిందే
ఖచ్చితంగా పడతాడు. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ రేణు టీమ్ బాయ్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ సూపర్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ నిజంగా చాలా ఫన్ జనరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే, సో మరి చూసారు కదా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో టాస్క్ లు సూపర్ గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గేమ్స్. మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. నితిన్, ముందుగా నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అంటే ఎప్పుడు మా టీం గర్ల్సే టాస్ చేయాలి, మా టీం గర్ల్సే ఫస్ట్ రావాలి. మీరేం చేస్తారు? ఇంకా సొరకాయలు కోసుకుంటారా? ఓకే, సో ముందుగా నా టీం నుంచి 4 సొరకాయలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మా టీం నుంచి క్యాబేజీస్ వచ్చేస్తున్నారు. నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. ఓకే, పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. అండ్ అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి నితిన్? హౌ? ఎస్, ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ కి ఇక్కడ ఉన్న స్కార్ఫ్స్ లెగ్స్ కి టై చేస్తాం. అండ్ ఓన్లీ ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. సో అక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్ బౌల్ కనిపిస్తుంది. ఆ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు 4 జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బౌల్ లో 4 బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని సేమ్ యాస్టీస్ మళ్ళీ వెనకాలకి జంప్ చేసుకుంటూ రావాలి. సో జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో ఆ 4 బాల్స్ డ్రాప్ చేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు పరుగు గేమ్ ఆడటానికి మా టీం నుంచి క్యాబేజెస్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు అనగా క్యాబేజెస్ రెడీగా ఉన్నారు. సో ఎంత త్వరగా దొర్లుకుంటే ఇక్కడ నుంచి వెళ్తారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు 3, 2, 1 గో. Boys, 3, 2, 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు. సో ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు 1 minute 48 seconds లో. కమాన్ గర్ల్స్. పరుగు గేమ్ ని మా టీమ్ అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 25 seconds. ఈ రోజు విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గర్ల్స్ యూ టూ చాలా చక్కగా ఆడారు. కానీ ఫస్ట్ గేమ్ ఒకటి వదిలేద్దాం, మిగతా గేమ్స్ అన్ని మనమే. ఓకేనా? జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా. ఓ నీ వెంటే ఆనా జానా నీతోనే జీనమన్నా నిజమనిపించనా. నిజతే నే వీడనే ఓ సాథియా. నువ్వికా నా సొంతమే ఓ సాథియా. సో మరి మొత్తానికి ఒక సూపర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. అండ్ మీరు ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ గేమ్. సో మరి ఆ గేమే సో మరి ఈ మెడలో మాలా గేమ్ ఆడాలంటే మనం అనుకుందాం పార్టిసిపెంట్. సో మరి రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి
ప్రాపర్టీస్ కంటే ముందు ఫస్ట్ అయితే మనం పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. ఓకే, నా టీం నుంచి ఇద్దరు సోగ్గాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మరి నితిన్ టీం నుంచి ఇద్దరు అందగత్తెలు వచ్చేసినారు. సో లెట్ మీ ఇన్వైట్ టూ గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి అందగత్తెలు వచ్చేసారు అండ్ సోగ్గాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మినిట్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాపర్టీస్, 2 జోకర్ మాస్క్ అండ్ రేణు చేతిలో 2 మాలలు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని రేణు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హౌ రేణు హౌ? సో అబ్బాయిలు అమ్మాయిలు మెడలో మాల గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిని 2 కార్నర్స్ లో నుంచోబెడతాము. వాళ్ళిద్దరికి మాస్క్ వేస్తాము, అలానే వాళ్ళ చేతికి మాల ఇస్తాం. సో అప్పుడు మీరు ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెడలో ఇంకొకరు మాల వేసుకోవాలి. ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, నెక్స్ట్ ముందు ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ బాయ్స్ అత్తండ్రు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మెడలో మాలా గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి సోగ్గాళ్ళు రెడీగా ఉన్నారు. హెవ్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. గేమ్ ని నా టీం నుంచి సోగ్గాళ్ళు ఫినిష్ చేస్తారు. ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అందగత్తెలు వచ్చారు. 3 2 1 గో. గేమ్ ని ఫినిష్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్. సో నితిన్ చెప్పు. ఓకే, నేనే చెప్తా. వాట్ టీం అబ్బాయిలు మనలో మళ్ళా గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 32 seconds. మీ బాయ్స్ 2 minutes 32 seconds లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే ఈ రోజు మెడలో మాలా గేమ్ ని మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 31 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మెడలో మాలా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. అబ్బాయిలు మీరు ఓడిపోలేదు, వాళ్ళని గెలిపించారు. ఓకే, ఇప్పుడు జిల్ జిల్ జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. హలో 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 చెప్పేస్తాని కల్లో టూటీ ఫ్రూటీ అవుతాని పెదాలలో అందాల ATM లా ఎనీ టైం ముద్దిచ్చేలా నువ్వుంటే చాలా
ఓకే రైట్ సో మరి చూసారు కదా ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా వాళ్ళలోని ఎనర్జెటిక్ లెవెల్స్ ఈ పెర్ఫార్మెన్స్ ద్వారానే మనకి అర్థమైపోయి ఉంటాయి. సో ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రింగా 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 గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు కాకరకాయలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్ మరి నా టీం నుంచి 2 క్యారెట్స్ వచ్చేస్తున్నాయి. క్యారెట్స్ వచ్చేసాయి అండ్ కాకరకాయలు వచ్చేసాయి. సో నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ కూడా అనుకున్నాం. సో ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా అక్కడ 9 రింగ్స్, కలర్ఫుల్ రింగ్స్ అండ్ మా చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో బ్లూ నాప్కిన్స్ నా చేతిలో ఉన్నాయి, ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ రేణు చేతిలో ఉన్నాయి. అవన్నీ మాకు కనిపిస్తున్నాయి. ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఓకే రైట్. సో మరి ఈ గేమ్ చెప్పాలంటే ఫస్ట్ ఈ గేమ్ మనం మాక్ చేసి చూపించాలి. ఎందుకంటే మాక్ చేస్తే క్లియర్ గా అండ్ పర్ఫెక్ట్ గా వీళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ రేణు అండ్ నితిన్ ఈ గేమ్ ఆడబోతున్నారు. వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. మరి చూసారు కదా మన గేమ్ రింగా రింగా ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మీకు మాక్ చేసి చూపించాం. సో మరి ఫాస్ట్ గా అర్థమైంది కదా. అక్కడ 9 రింగ్స్ లో సేమ్ కలర్ ఆర్డర్ ని ఎవరు ఫాస్ట్ గా ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్స్. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా రింగా గేమ్. సో మరి సూపర్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడారు. కానీ ఫైనల్ గా ఈ రోజు కరెక్ట్ గా ఒక ఆర్డర్ ఫామ్ చేసింది మా టీమ్ గర్ల్స్. సో సూపర్ గర్ల్స్ అండ్ ఫైనల్ గా ఈ రోజు రింగా రింగా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. yes బాయ్స్ ఏం పర్లేదు. ఓకే సో పాప వాళ్ళు బాధలో చేతులు కాళ్ళు రెండు ఎత్తేస్తున్నారు. రైట్ ఎనీవేస్ బాయ్స్ మీరు కూడా చాలా బాగా ఈ గేమ్ ని ఆడి ఓడిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై బాయ్స్. అలాగే గర్ల్స్ సూపర్ చాలా చక్కగా ఈ గేమ్ ని అండ్ మా గర్ల్స్ టాలెంటెడ్ గర్ల్స్ అండ్ తెలివితేటలు మాకే ఉంటాయని ఇప్పుడు కూడా నిరూపించుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ సూపర్ గేమ్స్ ఈ రోజు మన జైల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు కాంపిటేటివ్ గా తీసుకొని సీరియస్ గా ఆడుతున్నారు. సో రైట్ ఇప్పుడైతే ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. This is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర తీరము ఈ రోజే
amazing. It's zing. Right. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా we'll move on to final battle, final game. So మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సాయి గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు సైనికులు వచ్చేస్తున్నారు. అంతకన్నా ముందు ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మన ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి సై అంటే సైలో పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. వైట్ కలర్ బాక్సెస్ చూస్తున్నారు కదా అక్కడ. అండ్ ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇంతకీ ఆ ప్రాపర్టీస్ ఏంటి రేను? ఓకే, ఆ వైట్ కలర్ బాక్సెస్ లో చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టబ్ ఉంది. సో మరి 3 బాయ్స్ కావాలి, 3 గర్ల్స్ కావాలి. కాబట్టి ఫస్ట్ మరి నా టీం నుంచి 3 సపోర్టర్స్ రెడీగా ఉన్నారు. సో సపోర్టర్స్, ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. సాయి గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సపోర్టాలు వచ్చారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి పంకిన్స్ వస్తున్నారు. వీళ్ళందరూ చాలా బక్కగా ఉన్నారు. జాన్ అండర్ ఎస్టిమేట్. గేమ్ ఆడతారో ఆడరో, నువ్వు చెప్పిన దానికి టైటిల్ జస్టిఫికేషన్ వాళ్ళు చేయకపోవచ్చు. రైట్, మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏంటి, హౌ? నాకు నచ్చలా. ఓకే, సాయి గేమ్ ఎలా ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకోవాలి. సో ఈ హ్యాండ్స్ లో మిగిలిన థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చుంటారనమాట. తర్వాత అతన్ని ఇక్కడ నుంచి అక్కడ వరకు క్యారీ చేస్తారు. అక్కడ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న అతను తన లెగ్స్ తో పిక్ చేస్తాడు వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సో అక్కడ వరకు తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఏదైతే బాక్స్ ని క్యారీ చేశారో అది ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేస్తారు. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తున్నాము. అండ్ ఇందులో ఉన్న రూల్ ఏంటంటే ఒకవేళ బాక్స్ మధ్యలో పడిపోతే మీరు మళ్ళీ అతని వెనక్కి క్యారీ చేసి ఇంకో బాక్స్ పిక్ చేసుకోవాలి. ఆ బాక్స్ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా 2 minutes టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాక్సెస్, ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అనుకుంటున్నారా? కాదు, నో. సో మరి సై అంటే సై గేమ్ ఫైనల్ గేమ్ కాబట్టి ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తాం. సో బిఫోర్ దాట్ ఈ గేమ్ లో గెలవాలంటే లక్ కూడా ఉండాలి. ఈ రోజు లక్ మరి బాయ్స్ కి వస్తుందా, గర్ల్స్ కి వస్తుందా తెలియాలంటే లక్ కన్నా ముందు కిక్ ఇవ్వడానికి నా టీం నుంచి పంకిన్స్ వస్తున్నారు. అబ్బాయిలు రాయ్. ఓకే, సో సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి బక్కగా ఉన్న పంకిన్స్ వచ్చాయి. ఓకే బాయ్స్, 3, 2, 1 గో, రన్. సో మరి సై అంటే సై బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో మరి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 65, 66, 67, 68. Boys collect చేసిన చాక్లెట్ 68. And next we'll go with balls. 1, 2, 3, 4, 5, 6. Right, and next we'll go with 11s. 1, 2, 3, 4,
5, 6. So total lemon 6. Right, మరి scientist I game boys finish చేసుకున్నారు కాబట్టి it's turn of Nitin team girls. Girls, are you ready? Okay, so మరి scientist I game ఆడడానికి మా 3 supporters రెడీగా ఉన్నాయి. So here we go from 3, 2, 1, go. Okay, మరి scientist I game మా టీమ్ సపోర్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో here we go. సో మరి ఫస్ట్ అయితే ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. సో ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 61. So many total chocolates collected by Nitin team girls 61. Come on girls. And next we'll go with balls. 1, 2. I am sorry. 3, 4 and 5. So girls 5 balls collect చేశారు. So many final ga lemons. 1, 2, 3, 4 and 5. So 5 lemons collect చేశారు. Okay, so scientist I game ని అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇందులో ఉన్న ట్విస్ట్ అంటే ఇప్పుడు చూద్దాం పదా. సో మరి ఈ రోజు ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం సైంటిస్ట్ ఐలో ఒక ట్విస్ట్ ఉందని. సో ఇక్కడ రేణు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సైంటిస్ట్ ఐ గేమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ ఒక 20 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఆ 20 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 20 చాక్లెట్స్ ఇంటూ 50. క్లియర్ గా ట్విస్ట్ అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు స్కోరింగ్. రేణు టీమ్ బాయ్స్. ఓకే బాయ్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 6 balls. 6 balls కి మీరు ఇచ్చే స్కోర్ అమ్మాయిలు 30. ఓకే, సో మా 6 balls కి వచ్చిన స్కోర్ 30 కాబట్టి మా బాల్ స్కోర్ 6 into 30. ఓకే బాయ్స్ నెక్స్ట్ Chocolates. ఎన్ని చాక్లెట్స్? 68. ఓకే, సో 68 చాక్లెట్స్ కి గర్ల్స్ మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే, సో మా 68 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 50. మా చాక్లెట్ స్కోర్ 68 into 50. సో అబ్బాయిలు నెక్స్ట్ విత్ స్కోర్ Lemons. ఓకే, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 6. 6 లెమన్స్. ఓకే, 6 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో మా లెమన్ స్కోర్ వచ్చి 6 into 100. ఓకే రైట్. సో మరి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? Lemons. ఎన్ని లెమన్స్? 5. 5 లెమన్స్. 5 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. And next we'll go with Balls. balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారు? 5. 5 balls. 50. And final గా మిగిలినవి Chocolates. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 61. 61 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా టీమ్ గర్ల్స్. సో ఆ 61 చాక్లెట్స్ కి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. 100. 61 into
500. బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే, సో సైంటిస్ట్ ఆ గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి ఫినిష్ చేశారు అండ్ ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేశారు. మరి మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 go. ఓకే, సో ఫైనలీ సైంటిస్ట్ ఆ గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు. ఇట్స్ 4180. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ లో మా టీమ్ గర్ల్ చేసిన స్కోరింగ్ 6500. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సైంటిస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్ బాబు సార్, HOD ఆఫ్ Tribuli. We welcome you, sir. Next, I would like to invite K. Lakshman Garu, Additional Director of this college. We welcome you, sir. ఈ రోజు మన జేల్ జేల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో ఇక్కడ సార్ ద్వారా తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈటీవీ ప్లస్ ఎంటైర్ ది యాజమాన్యానికి మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ వారికి థ్యాంక్స్ తెలుపుతున్నాము. ఫర్ ద ప్రోగ్రామ్ జిల్ జిల్ జిగా అండ్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాలేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సైంటిస్ట్ పైకి రన్నర్స్ రెను టీమ్ బాయ్స్ అండ్ అలానే విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. ముందుగా రెను టీమ్ బాయ్స్ కి ఈ స్పెషల్ క్యాప్స్ అందించవలసిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాం. ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గేమ్ సైంటిస్ట్ చాలా పోటాపోటీగా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ నడిచింది. కానీ అయినా కూడా ఈ గేమ్ లో, ఈ కాంపిటేటివ్ గేమ్ లో ఫైనల్ గా గెలిచింది మాత్రం నితిన్ టీమ్ గర్ల్స్. సూపర్ గర్ల్స్. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా. రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, have you enjoyed the games? ఓకే, సో స్టూడెంట్స్ ఏమంటున్నారో తెలుసా? జేల్ జేల్ జిగా అంటున్నారు. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ జిగా జిగా చేసేశారు. రైట్. మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye girls and boys. Bye.